కుర్రాళ్ల జోరుతో ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో తేలిపోయిన ఆఫ్ఘాన్ ఏ మేరకు నిలుస్తుందో చూడాలి. టీ20 ప్రపంచ కప్ ముందు దూకుడే మంత్రంగా టీమిండియా సాగుతుంది. తొలి మ్యాచ్లో 17.3 ఓవర్లకు 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే రెండో మ్యాచ్లో 15.4 ఓవర్లకే 173 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఆరంభంలో వికెట్లు పడినా ధాటిగా ఆడాలన్న లక్ష్యంతో ఈ 2 మ్యాచ్ల్లో బ్యాటర్లు కనిపించారు. శివం దుబే వరుస మ్యాచ్లో మెరుపు అర్ధశతకాలు బాది ఆకట్టుకోగా రెండో టీ20లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కోహ్లీ సత్తా చాటారు. 14 నెలల విరామం తర్వాత టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లీ 181 స్ట్రైక్ రేట్తో 16 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. స్పిన్లో కాస్త నెమ్మదిగా ఆడే అతడు మజిద్ బౌలింగ్లో ఎదుర్కొన్న 7 బంతుల్లో 18 పరుగులు చేయడం విశేషం. కెప్టెన్ రోహితే పరుగులు అందుకోవాల్సి ఉంది. 2 మ్యాచ్ల్లో డగొట్టిన అతడు మూడో టీ20లో సత్తా చాటాలని జట్టు కోరుకుంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా బాదడమే లక్ష్యంగా ఈ సిరీస్ ఆడుతున్న టీమిండియా అదే వ్యూహంతో మరోసారి బరిలో దిగనుంది.